ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. చాలా శివాలయాలలో శివలింగాన్ని తాకడానికి అనుమతి ఉండదు. కానీ మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు నేరుగా శివలింగాన్ని స్పృశించి పూజలు చేయవచ్చు. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఎంతో విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం మహానంది. మహానందిలో 28/5/2025న నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అభిషేక మండపంలో హుండీ కౌంటింగు సేవ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రీమతి శివమ్మ సారథ్యంలో 200 మంది సేవకులు ఉభయ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమమును దిగ్విజయంగా పూర్తి చేసిన వీరందరిపైన ఆ శ్రీ కామేశ్వరి అమ్మవారి, ఆ మహానందీశ్వర స్వామి వార్ల దివ్యాశిసులు, కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఇలాంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఎన్నో నిర్వహిస్తుంది. ఇలా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి అనుకునేవారు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నెంబర్ను కాంటాక్ట్ అయ్యి మీ పూర్తి వివరాలను ఇచ్చి మీరు కూడా అతి గొప్ప పుణ్యక్షేత్రాలలో ఇలాంటి ఎన్నో సేవలను చేసేటువంటి అవకాశాన్ని పొందవచ్చు. మహానంది పుణ్యక్షేత్రము ఎంతో విశేషమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ నీరు సంవత్సరం పొడుగునా ఒకే స్థాయిలో ఉంటుంది. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి ఊట నుండి వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో ఇప్పటికీ కూడా ఒక అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఇక్కడ శివలింగానికి ఎంతో విశేషమైనటువంటి మహాశక్తి కలిగి ఉంది అని నమ్ముతారు. ఇక్కడ భక్తులు స్వయంగా స్వామివారిని తాకి పూజలు చేస్తారు. ఈ ఆలయము చాళుక్యుల కాలం నాటి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహాలు, ఆలయ నిర్మాణము అద్భుతంగా ఉంటాయి. పౌరాణిక ప్రాముఖ్యతకు పెట్టింది పేరు మహానంది క్షేత్రము. పురాణ కథలతో ముడిపడి ఉన్నటువంటి ఈ క్షేత్రము ఇక్కడ నందుడు తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని ప్రతీతి. నంద్యాల అనే పేరు కూడా ఈ నంది నుండి వచ్చిందని కూడా చెబుతారు. మామూలుగా ఆలయం చుట్టూ దట్టమైనటువంటి అడవి ప్రాంతము మరియు కొండలు ఉండటం వల్ల సాధారణంగా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది భక్తులకు ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక అనుభూతిని అందజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మహానంది నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి 9 నంది దేవాలయాలలో అనగా నవనందులుగా ప్రసిద్ధమైనటువంటి నవనందులు చాలా ప్రధానమైనవి. ఈ 9 ఆలయాలను సందర్శించుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ విశిష్టతలు మహానంది ఆలయాన్ని ఒక ముఖ్యమైనటువంటి మరియు ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రంగా నిలుపుతాయి. ఇలాంటి పుణ్యక్షేత్రాలలో సేవలు చేసుకునే అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.